హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మన తెలుగు ప్రజలలో ఇల్లు కట్టుకునేటటువంటి సంస్కృతిలో చాలా మార్పులు రావడం గమనిస్తున్నాము. ఎక్కువ మంది కామెంట్స్ పెట్టడం ద్వారా, ఫోన్స్ చేయడం ద్వారా 200 గజాలలో కనీసము మనం మంచి మండువాయిలు కట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. అందువల్ల వారికి వారి యొక్క కలలను సాకారం చేయడానికి పూర్తిగా మా యొక్క పరిశోధనలను ఉపయోగించి పూర్ణాయాదితో ఒక 200 గజాల లోపులు స్పెసిఫిక్‌గా 33x53 కొలతలు ఖచ్చితంగా ఉండాలి. 33 అడుగులు రోడ్డు వెడల్పు ఉండాలి. ఇంటి యొక్క వెడల్పు ఉన్నప్పుడు చుట్టూ 3 పక్కల సెట్ బ్యాక్స్ ఒక 0.5 మీటర్ వదిలిపెట్టి, ముందు పక్కన 2 మీటర్లు వదిలిపెట్టే విధంగా ఈ యొక్క ప్లాన్ అనేది చేయడం అనేది జరిగింది మిత్రులారా. ఇది స్థానయోని తూర్పు వచ్చిందన్నమాట. అంటే దీన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్‌గా తూర్పు ఫేసింగ్ ఉన్నవాళ్ళు కట్టుకుంటే చాలా బాగుంటుంది. రెండవ ఆప్షన్స్‌గా దక్షిణము, పశ్చిమము సంబంధించి కట్టుకుంటే బాగుంటుంది. కానీ ఉత్తరం సింహద్వారం ఎత్తి ఈ యొక్క ప్లాన్ కట్టరాదు దయచేసి. అది మంచి చెయ్యదు మీకు. అందువల్ల ఈ 3 రకాల ప్లాన్‌లు ఒక్కొక్క ప్లాన్‌ని అంటే తూర్పు ఫేసింగ్‌కి సంబంధించి ఒక 5, 6 వీడియోలు, పడమర ఫేసింగ్‌కి సంబంధించి డిజైన్ చేసి ఒక 5, 6 వీడియోలు, దక్షిణానికి సంబంధించి డిజైన్ చేసి ఒక 5, 6 వీడియోలు పూర్తిగా మీరు కట్టుకునే విధంగా కొలతలు అన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది పూర్తిగా ఉచితంగా ఈ యొక్క మండువా లోగిలి పైన మమకారం పెరుగుతుంది కాబట్టి మీకు ఒక బ్లూ ప్రింట్ అనేది మేము అందించేటటువంటి ఒక గొప్ప అవకాశం. దయచేసి ఉచితమని చెప్పామని చెప్పి ఫోన్లు చేసి చేయవద్దు. మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ప్రత్యేకంగా ఇదే అది నంబరు మాకు సర్వీస్ కావాలనుకున్న వాళ్ళకి కూడా మనం 30,000 తీసుకోవట్లేదు. కేవలం 10,000 మాత్రమే తీసుకొని చేస్తామండి. ఎందుకు? భూమి మీద ఒక మధ్యతరగతి మానవుడు తన కలను ఇచ్చేయడానికి వాస్తు రూపంలో, వాస్తు ప్లానుల రూపంలో చాలామంది నమ్మి మోసపోతున్నారు. అందువల్ల మేమే ఈ రకంగా కొన్ని ఫిక్స్‌డ్‌గా కొన్ని నక్షత్రాలకు సరిపడే ప్లాన్‌లు మేము ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే ఇంటి యొక్క నక్షత్రము మూలా నక్షత్రంతో చేయడం అనేది జరిగిందనమాట. ఈ యొక్క మూలా నక్షత్రం అనేది తీసుకునేటప్పుడు 16 పూర్ణాయాదికి సంబంధించినటువంటి లెక్కలు పాస్ అయిందనమాట ఈ యొక్క ప్లాన్. ఎందుకంటే అది దేవాలయాలకు మాత్రమే వాడతారు. 6 షడయాది 6 కాలిక్యులేషన్స్ పాస్ అయితే మనిషి గ్రహానికి సరిపోతుందన్నారు. కానీ మీరందరూ సంతోషంగా ఉండాలి అనేదే మా ఆకాంక్ష. అందువల్ల ఇది ఆయము 4, వ్యయము 3 వచ్చిందనమాట. అంటే ఆయము, వ్యయము కంటే ఒకటైనా ఎక్కువ ఉంటే చాలు. చాలామందికి అపోహ. ఆయానికి, వ్యయానికి ఎక్కువ డిఫరెన్స్ ఉంటే ఎక్కువ రాబడి ఉంటుందని అనుకుంటారు. అసలు అది రాబడి అనేది డబ్బు రూపంలో, సంపాదన రూపంలో కాదండి. ఎనర్జీకి సంబంధించింది. ఆ డిఫరెన్స్ అనేది ఎప్పుడు ఒక లేయర్ డిఫరెన్స్ ఉండాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అది సరిపోతుంది. అలాగే యోని అనేది ఒకటి వచ్చింది. దీన్ని స్థానయోని అంటారనమాట. అంటే ఒకటి అంటే తూర్పు సింహద్వారం. నిజంగా ఈ కొలతలలో తూర్పు ఉన్న వాళ్ళకి ఇది చాలా యోగిస్తుంది. అలాగే వారం వెడ్నెస్‌డే శుభము. అంశ 5 నృపన్ అని చెప్పి చెప్తామనమాట. అంటే ఒక చక్రవర్తి వచ్చినప్పుడు ఎవరైతే అందరూ ఆయన ముందు నుంచున్న తల ఉంచుతారండి. ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ అనేది ఆ ఇంట్లో ఉండేవాళ్ళు తీసుకుంటారు. ఒక రకంగా కింగ్ లాగా ఉంటారనమాట. అది నక్షత్రం మూలా నక్షత్రం. ఆయువు యాక్చువల్‌గా 89 సంవత్సరాలు వచ్చింది కాలిక్యులేషన్‌లో. కానీ మనం కట్టేటటువంటి మెటీరియల్‌ని బట్టి ఆయువు అనేది మారుతూ ఉంటుంది. దాని యొక్క అంటే ఇప్పుడు చెప్పిన 89 నక్షత్రాలు మట్టి ఇళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఇటుక రాయితో కట్టుకున్న వాళ్ళకి 267 సంవత్సరాల ఆయువు అన్నమాట. అదే రకంగా స్టోన్స్‌తో ఇదే
స్టోన్స్‌తో కడితే ఇది 890 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది. వంశం 3 వచ్చిందనమాట. 3 అంటే వంశము నాకు తెలిసి వైశ్య వచ్చుంటుంది. అలాగే రాశి వృశ్చిక రాశి వచ్చింది. భూతం జలము వచ్చింది. గుణము ఆఘవ అనే అగ్ని అనేది వచ్చింది. సుత్తిర బాల అనేది వచ్చిందన్నమాట. నేత్రము ఒక నేత్రము వచ్చింది. గణము రాక్షస గణము, యోగం సిద్ధయోగం అనేది వచ్చిందన్నమాట. ఇది మీరు సో ఈ రకంగా 16 లక్షణాలు పాస్ అయిన పూర్ణాయాది నెంబర్ అండి. ఇప్పుడు ఏ నక్షత్ర జాతకులకి ఈ యొక్క డిజైన్ ఈ యొక్క ప్లాన్ సరిపోతుంది అనేది నేను చెప్తాను. ఇంటి సైజు 33 అడుగులు ఇంటూ 53, 194 3 చదరపు గజాలు కనీసంగా ఉండాలి. ఎక్కువ ఉన్నా పర్వాలేదు. 2 ఇంటి యొక్క నక్షత్రము మూలా నక్షత్రము. అంటే 15 కనీసం 15 నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి ఈ యొక్క ప్లాన్ సరిపోతుందండి. అదేంటంటే భరణి, పుబ్బ, పూర్వాషాఢ, కృత్తిక, ఉత్తరాషాఢ, మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఈ నక్షత్రాలలో పుట్టిన వాళ్ళకి ఇల్లు చాలా బాగా యోగిస్తుందన్నమాట. అందువల్ల ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు మీరు జాగ్రత్తగా చూసుకోండి. మరి ఒక వీడియోలో నేను ఈ యొక్క స్పేసెస్ ఎంతెంత కొలతలు వచ్చినాయి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా. మీరు ప్రతిదీ పెన్ను పేపర్ పెట్టుకొని ఒక నోట్స్ లాగా రాసుకోండి. ఈస్ట్ ఫేసింగ్ సంబంధించి కనీసం ఒక 4-5 వీడియోస్ చెప్పడం జరుగుతుంది. అందులో ఎలా తీసుకోవాలి కొలతలు, ప్రతిదీ పని చేసే విధంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే ఏదో ఉచితంగా ఇస్తున్నామని చెప్పి మా మీద ఆధారపడాలి అనే విధంగా మేము ఎప్పుడు చేయము. ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకోవడం వల్ల మీకు ఒక స్పృహ వస్తుంది, ఏ కొలతలతో ఇల్లు వస్తుంది అనేది తెలుసుకోవడం వల్ల మీరు సంతోషంగా ఇల్లు కట్టుకుంటారు, ఆనందంగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాం. వ్యక్తిగతంగా ఇదే ప్లాన్కి సంబంధించి మా నక్షత్రాలకు సరిపడే విధంగా ఇంకేదైనా చెయ్యండి అనుకున్న వాళ్ళకు కూడా మనం కేవలం ఒక డొనేషన్ కింద 10,000 రూపాయలు మాత్రమే తీసుకొని చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఈ యొక్క ఇది మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.